కడపలో 10 ఎకరాలు ఐటీ పార్కుకు శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. ఇంకా ఫ్యూచర్లో కొత్త కంపెనీలు వచ్చి ఇంకా ఎక్కువ స్థలం కావాల్సి వస్తే కూడా దానికి కూడా ఎక్స్టెన్షన్ చేసే విధంగా ఈ స్థలాన్ని ఎంపిక చేయడం జరిగింది. దాంతోపాటు చాలామంది ఈ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు, ఈ ఓడ్సలేని వాళ్ళు ఎంఎస్ఎంఈ పార్క్ వెళ్ళిపోయిందని చెప్పి ఒక ప్రలోభాలు కడపలో సృష్టిస్తున్నారు. ఎంఎస్ఎంఈ పార్క్ ఎక్కడికి పోలేదు. ముఖ్యమంత్రి గారి దృష్టికి అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు తీసుకుపోవడం జరిగింది. వెంటనే అది వాళ్లకు సంబంధించిన అధికారులకు చెప్పి కడప నుంచి కొప్పర్తి నుంచి ఎంఎస్ఎంఈ పార్క్ పోవడానికి వీలు లేదని ఆ విధమైన జీవోలు తీసుకొచ్చేసి ఎంఎస్ఎంఈ పార్క్ ఇక్కడే ఉండే విధంగా చేశారు. మొన్న మంత్రి గారు కూడా వచ్చి దాని మీద క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు కొప్పర్తిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెడతా ఉంటారు. ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్లో అది సెలెక్ట్ కూడా చేశారు. తొందరలో మే 1వ తేదీ అని అనుకున్నారు. తొందరలో కొన్ని రోజుల వ్యవధిలోనే అక్కడ స్కిల్ సెంటర్ ప్రారంభం అవడం జరుగుతుంది. దాంతోపాటు మన కడపలో ఎంటర్‌ప్రెన్యూర్ సెంటర్ నిర్మాణం జరగబోతూ ఉంది. దానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా పూర్తయినాయి. తొందరలో ప్రారంభోత్సవం జరుగుతుంది, భూమి పూజ జరుగుతుంది. దాంతోపాటు మీ అందరికీ తెలుసు షామిరియా బ్రిడ్జు, లా కాలేజ్ బ్రిడ్జ్ కూడా కొన్ని రోజుల వ్యవధిలోనే మొదలైపోతూ ఉంది. తొందరలో అది కూడా ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. డెఫినెట్గా ఇక్కడ మన కడప అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాం. ఆ విధంగానే అహర్నిశలు పనిచేస్తున్నాము. దాంతోపాటు మన కడప స్వచ్ఛ కడప, మీరు కూడా మీడియా ప్రతినిధులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మన కడప స్వచ్ఛ కడప అనే అధికారిక ప్రోగ్రాంగా తయారు చేసుకొని ప్రతి ఒక్క వారం 1-2 డివిజన్లో తిరిగి అక్కడున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని మేము ప్రజాప్రతినిధులుగా అలాగనే ఆయా సంబంధిత విభాగాలకు సంబంధించిన అధికారులతో అందరితో సచివాలయ సిబ్బందితో కలిసి ఆ డివిజన్లో తిరగడం జరుగుతోంది. అక్కడున్న డ్రైనేజ్ సమస్య కానీ, గార్బేజ్ సమస్య కానీ, కరెంటు లైట్ల సమస్య కానీ వాటిని పూరిస్తూ అక్కడ మనం పర్యటనకు వస్తున్న ప్రజల దగ్గర నుంచి వాళ్ళకున్న ఏమన్నా గ్రీవియన్సెస్ ఉంటే వాటిని నోట్ చేసుకుంటూ ముందుకు పోతున్నాము. దీనికి మీడియా ప్రతినిధుల సహకారం కూడా కావాలా. ఈరోజు ఒక పెద్ద ఎత్తున మనము మన కడప స్వచ్ఛ కడప కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ మనం పర్యటించిన ప్రాంతాల్లో ఆయా సమస్యల పరిష్కార దిశగా పోతూ పనిచేస్తున్నాము. కాబట్టి మీరు కూడా దీన్ని ప్రమోట్ చేయాలని నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఇది కంప్లీట్గా మనము సీరియస్గా చేసుకుంటూ పోతే మనం కడపలో ఈ యొక్క స్వచ్ఛతను పెంచడానికి అవుతుంది, క్లీన్ కడపను సాధించడానికి మనకు అవకాశం ఉంటుంది. డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాము. సక్సెస్ అయ్యే విధంగా అహర్నిశలు పనిచేయడానికి ఇక్కడ కడపలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ అందరము ఐక్యంగా పనిచేస్తున్నాము. దీంతోపాటు మీ అందరికీ తెలుసు కడపలో యువత ఉపాధి కోసం కూడా ప్రత్యేక ప్రాధాన్యతగా ముందుకు పోతున్నాము. అందులో భాగంగానే అధ్యక్షులు గారు జాబ్ మేళా పెట్టారు. దాదాపు 2500 పైచిలకు వ్యక్తులకి ఉద్యోగం వచ్చింది. అందులో మన కడపనే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కర్నూలు, నెల్లూరు, మన చిత్తూరు జిల్లా నుంచి కూడా వచ్చి ఉద్యోగాలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇండస్ట్రియల్ ఎస్టేట్లో 2వ విడత కార్యక్రమాలు కూడా మొదలుపెట్టేసి అక్కడ కూడా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను పిలిచి వాళ్ళకి అలాట్ చేస్తూ అక్కడున్న మౌలిక వసతుల కల్పన కానీ, మంచినీళ్ళు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ గురించి కూడా మొన్ననే మంత్రి గారు రావడం జరిగింది. వాటి మీద ప్రత్యేకంగా రివ్యూ తీసుకోవడం జరిగింది. కొప్పర్తిలో ఇండస్ట్రియల్ ఎస్టేటు శరవేగంగా ముందుకు పోయేసి ఈ కడప జిల్లా అభివృద్ధిలో ఈ కొప్పర్తి యొక్క ఇండస్ట్రియల్ ఎస్టేట్ పాత్ర ప్రముఖంగా ఉండే విధంగా, అలాగనే మన రాయలసీమ యొక్క అభివృద్ధి కోసము ఈ కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్ మీద ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి సారించారు. అలాగనే ఎవరు ఏమి మాట్లాడినా, ఎవరు ఏమి చెప్పినా కూడా ఇక్కడ గెలిచినందుకు, ఇక్కడ ప్రజలకు మార్పు కావాలని చెప్పేసి మార్పును వాళ్ళు సాధించుకున్నందుకు వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా ఎంత కష్టమైనా పని చేసి కడప అభివృద్ధి కోసం కట్టుబడి ఉంటానని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.